హైదరాబాద్లో మెస్సీ మేనియా మొదలైంది. మరికొద్ది సేపట్లో సాకర్ దిగ్గజం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరి కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆయన ప్రయాణించే మార్గంలో కూడా అడుగడుగున పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే కోల్కతాలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున అంటే భారీగా భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. విమానాశ్రయంతో పాటుగా ఫలక్నామా ప్యాలెస్ వరకు ఆయన ప్రయాణించనున్నారు. ఫలక్నామా ప్యాలెస్లో లియోనెల్ మెస్సీ ఒక కార్యక్రమానికి హాజరు కానున్నారు. కార్యక్రమం తర్వాత సుమారు 7-7:30 గంటల మధ్యలో అయితే ఆయన ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇందుకోసం అయితే క్రీడాభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం మెస్సీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆడనున్నారు. అయితే పెద్ద ఎత్తున క్రీడాభిమానులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. భారీ భద్రత ఉప్పల్ స్టేడియం వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు మెస్సీ అభిమానులు కూడా ఇక్కడ విమానాశ్రయం వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దృశ్యాల్లో స్పష్టంగా చూడొచ్చు. మనం మెస్సీ అంటూ కూడా వాళ్ళు ఏదైతే టీషర్ట్లు ధరించి ఇక్కడ పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మెస్సీ ప్రయాణించే అన్ని మార్గాల్లో కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే కోల్కతా వంటి ఘటనలు ఇక్కడ జరగకుండా అయితే ఇప్పటికే పోలీసులు అదేవిధంగా పోలీసులు ఎప్పటికప్పుడైతే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులను అన్ని చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకూడదని ఇప్పటికైతే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్టేడియంలోకి వెళ్ళేవారిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు కూడా విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి. వారు ఇక్కడి నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులంతా కూడా కలిసి వెళ్ళిపోయారు. వారు కూడా ఫలక్నామా ప్యాలెస్కు వెళ్ళారు. అక్కడి నుంచి కూడా వారంతా కూడా మ్యాచ్ జరగబోయే ప్రాంతానికి ఉప్పల్ స్టేడియంకి సాయంత్రం చేరుకొనున్నారు. పెద్ద ఎత్తున ప్రధానంగా మనం చూసినట్లయితే మెస్సీ మెస్సీ ప్రయాణించే మార్గాలు కావచ్చు, శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయన వచ్చే ప్రాంతాల్లో కావచ్చు పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు అదేవిధంగా స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా వివిధ విభాగాల పోలీసులతో అయితే భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే శంషాబాద్ విమానాశ్రయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.